ఐపీసీ షాలెం టబర్నకల్ సైనిక్ పూరి సండే స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ సమర్పించు చదువు అనే ఈ స్కిట్ ఒకరిని ఉద్దేశించి రాసినది కాదు కానీ మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే అది దేవుణ్ణి అడిగి పొందుకోవాలన్న దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ స్కిట్ రాయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్కిట్లోనికి వెళ్దామా? ఏంటిరా ఇంకా పడుకున్నావు? స్కూల్కి టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అవ్వు. అబ్బా ఏంటి అమ్మా, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను అమ్మా. ఏంటి స్కూల్కి వెళ్ళావా? నీ తోటి పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు, నీకేమైంది? ఇప్పుడు మంచి చదువుకుంటేనే కదా ఫ్యూచర్లో జాబ్ చేయగలుగుతావు, ఇంకా తోటి వాళ్ళకు కూడా సాయం చేయగలుగుతావు. పో అమ్మా, నేను స్కూల్కి వెళ్ళాను అంతే. సరే, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళను అంటున్నావు అంతేగా? సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఎవరైనా ఏమన్నా అంటున్నారా? నాకు కారణం తెలియాలి. అది నాకు తెలియదు, నేను స్కూల్కి వెళ్ళాను అంతే. ఇప్పుడు నువ్వు కారణం చెప్పకపోతే బలవంతంగానే స్కూల్లో వదిలేస్తా, ఇంకా నీ ఇష్టం. పో మమ్మీ, నేను స్కూల్కి పోను. ఏం చేసినా మా టీచర్ నన్నే తిడుతుంది. అవునా? ఎప్పుడు మీ టీచర్ ఎందుకు నిన్నే తిడుతుంది? చెప్పిన మాట వింటలేవా? చెప్పిన హోంవర్క్ చేస్తలేవా? ఎందుకు తిడుతుంది? అమ్మా, నేను హోంవర్క్ చేయట్లేదు, వాళ్ళు చెప్పింది ఇట్లా గుర్తుకుండట్లేదు, నాకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంది. ఇదేనా నీ ప్రాబ్లం? ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మాత్రమే, దానివల్ల నువ్వు చదువు మానాల్సిన అవసరం లేదు. సండే స్కూల్లో మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగమని నేర్చుకుంటున్నారు కదా. నువ్వు సలోమన్ రాజు గురించి సండే స్కూల్లో వినలేదా? అయినా రాజుగా అభిషేకం పొందినప్పుడు నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అది దయచేయమని దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి జ్ఞానంతో పాటు సకల ఆశీర్వాదాన్ని దయచేశాడు. ఇంకా ఇలాగే ఎంతోమందికి దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సలోమన్ రాజు ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించుటకు అర్హత పొందాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని బట్టి ఏమైనా చేయగలరు. భయపడకు, ప్రార్థన చేసుకో. ఆయన నీ నిజంగా మొరపెట్టు వారకు తప్పకుండా జవాబిస్తాడు. అప్పుడు మీ టీచర్ కూడా నిన్ను ఏమీ అనదు, తను చెప్పింది కూడా నీకు మంచిగా అర్థమవుతుంది. సరేనా? నువ్వు మంచిగా చదివితే అనేక మందికి సాయం చేయగలవు. దాని వలన దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉంటావు. సరే అమ్మా, ఈరోజు నుంచి స్కూల్కి వెళ్తా, మంచిగా చదువుకుంటా. దేవునికి, మీకు, స్కూల్కి, చర్చికి మంచి పేరు తెస్తా. బాయ్ అమ్మా, స్కూల్కి వెళ్తున్నా. చూశారు కదండి స్కిట్. చాలామంది ఈ లోకంలో పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే మనం వారి బాధను విని వారికి మరి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దేవునిలో వారు ఎదగడానికి ఎంతో అవకాశం ఉంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పేది వినిపించుకోకుండా వారు తల్లిదండ్రులుగా వారి మీద అథారిటీ చెలాయిస్తూ ఉంటారు. దానివల్ల వారు బాధను తమలోనే ఉంచుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కానీ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను తల్లిదండ్రులారా మీ పిల్లల్ని పెంచమన్న ఒక ఆజ్ఞను మనం మర్చిపోతున్నాం. మనం మన పిల్లలకున్న ప్రాబ్లం ఏంటో కనుక్కొని వారికి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బోధిస్తే ఆ బోధన బట్టి వారు తమ జీవితాలను దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోగలరు. కనుక టీచర్స్గా, పేరెంట్స్గా మనందరం వారి కొరకు ప్రార్థిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.